హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ముందుగా కడాయి తీసుకున్నాను. ఈ కడాయిలో కొంచెం జీలకర్ర వేసుకొని నెక్స్ట్ ఒక పెద్ద ఉల్లిపాయ పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను. వేసుకొని ఇందులోనే కొద్దిగా వెల్లుల్లి, అల్లం, ఒక 2 పచ్చిమిరపకాయలు, 3 ఎండుమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. ఇది వేసుకొని కొద్దిగా ఫ్రై అయినాక ఒక 2 టమాటాలు ఒక 2 టమాటాలు ముక్కలుగా కోసుకొని అయితే వేసుకొని కొద్దిగా కలుపుకున్న తర్వాత కొబ్బరికాయ అయితే చిన్న ముక్కలుగా కోసుకొని ఇందులో వేసుకుంటున్నానండి. ఇది కొద్దిగా ఫ్రై అయినాక వేపిన శనగపప్పు ఉంటుంది కదా, దాల్పప్పు అంటున్నాము, కొంతమంది పుట్నాల పప్పు అంటారు. దీన్ని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అందులోనే కొంచెం కొత్తిమీర వేసుకొని కొద్దిగా లైట్గా అయితే రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న దాన్ని చల్లారపెట్టుకోవాలండి. ఒక పక్కకు తీసుకొని చల్లారపెట్టుకున్న తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇది నెక్స్ట్ ఉల్లిపాయ, టమాటా, కొబ్బరి, కొత్తిమీర చట్నీ అండి. చాలా బాగుంటుంది. కొత్తిమీర చట్నీ అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. దోశ, ఇడ్లీ ఏదైనా బాగుంటుంది. ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇదిగోండి, చల్లారిపోయిన తర్వాత నేనైతే మిక్సీ పట్టుకున్న తర్వాత అదే కళాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని కొద్దిగా ఆవాలు, పోపు దినుసులు, నెక్స్ట్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఒక ఎండుమిర్చి వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. ఇది కొంచెం వేగినాక మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో అదంతా ఇందులో వేసేయాలండి. వేసేసి అంతే, ఇంకా స్టవ్ అనేది ఆపేసి వేడి నీళ్ళు అయితే ఏముంటాయో అది మిక్సీలో కొంచెం వేడి నీళ్ళు వేసేసి అటు ఇటు గిలకరించేసి వేసేయడమే అండి. అంతేనండి. మనకి ఎన్ని సరిపోతే అన్ని వేడి నీళ్ళు వేసుకోండి. చల్లనీళ్ళు వేసుకునే కన్నా వేడి నీళ్ళు వేసుకుంటే కొంచెం బాగుంటుంది. మళ్ళీ ఇది చల్లనీళ్ళు వేసేసి ఉడకపెడితే అంతా జిడ్డుగా ముక్కలుగా అయిపోతుంది. అంత ఏమీ ఉండదు. ఇదిగోండి, నా స్టైల్లో అయితే నేను చట్నీ ఇలా ప్రిపేర్ చేశాను. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ కీప్ వాచింగ్.